హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని ప్రశ్నలు మరియు సమాధానాలు ఇంగ్లీష్లో సులభంగా నేర్చుకుందాం. ఈ ప్రశ్నలు మరియు సమాధానాలు నేర్చుకుని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఎక్కడైనా సరే చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరినైనా ఏదైనా ముఖ్యమైన విషయం గురించి అడగాలనుకున్నప్పుడు వాళ్ళ అనుమతి తీసుకుంటాం కదా. నేను నిన్ను ఒక విషయం అడగవచ్చా? కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? తప్పకుండా అడగండి. షూర్, గో అహెడ్. షూర్, గో అహెడ్. ఎవరైనా ఒక ప్రదేశంలో ఎంతకాలం నివసించారో తెలుసుకోవడానికి మీరు ఇక్కడ ఎంతకాలం నివసించారు అని అడుగుతాం కదా. హౌ లాంగ్ హ్యావ్ యూ లివ్డ్ హియర్? హౌ లాంగ్ హ్యావ్ యూ లివ్డ్ హియర్? నేను ఇక్కడ 5 సంవత్సరాలు నివసించాను. ఐ లివ్డ్ హియర్ ఫర్ 5 years. ఐ లివ్డ్ హియర్ ఫర్ 5 years. ఎవరైనా కొత్తగా పరిచయం అయితే వాళ్ళు ఆ ఊరికి చెందినవారో కాదో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు ఈ నగరానికి చెందినవారా? ఆర్ యూ ఫ్రమ్ దిస్ సిటీ? ఆర్ యూ ఫ్రమ్ దిస్ సిటీ? లేదు, నేను వేరే నగరానికి చెందినవాడిని. నో, ఐ యామ్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ సిటీ. నో, ఐ యామ్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ సిటీ. ఎవరిదైనా స్వస్థలం తెలుసుకోవడానికి మీ స్వస్థలం ఎక్కడా అని అడుగుతారు కదా. వేర్ ఈజ్ యువర్ హోమ్ టౌన్? వేర్ ఈజ్ యువర్ హోమ్ టౌన్? వైజాగ్ నా స్వస్థలం. మై హోమ్ టౌన్ ఈజ్ వైజాగ్. మై హోమ్ టౌన్ ఈజ్ వైజాగ్. ఎవరైనా వాళ్ళ కుటుంబంతో కలిసి ఉంటున్నారో లేదా ఒంటరిగా ఉంటున్నారో తెలుసుకోవడానికి మీరు మీ కుటుంబంతో కలిసి ఉంటున్నారా అని అడుగుతారు కదా. డూ యూ లివ్ అలాంగ్ విత్ యువర్ ఫ్యామిలీ? డూ యూ లివ్ అలాంగ్ విత్ యువర్ ఫ్యామిలీ? అవును, నేను నా కుటుంబంతో ఉంటున్నాను. ఎస్, ఐ లివ్ విత్ మై ఫ్యామిలీ. ఎస్, ఐ లివ్ విత్ మై ఫ్యామిలీ. ఆ ప్రదేశానికి ఇంతకుముందు వచ్చారో లేదో తెలుసుకోవడానికి నువ్వు ఇంతకుముందు ఇక్కడికి వచ్చావా అని అడుగుతారు కదా. హ్యావ్ యూ బీన్ హియర్ బిఫోర్? హ్యావ్ యూ బీన్ హియర్ బిఫోర్? లేదు, నేను ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి. నో, ఇట్స్ మై ఫస్ట్ టైం హియర్. నో, ఇట్స్ మై ఫస్ట్ టైం హియర్. ఎవరైనా ఒక విషయం గురించి వివరించిన తర్వాత దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు అని అడుగుతారు కదా. వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? ఇది గొప్ప ఆలోచనలా ఉంది. ఇట్ సౌండ్స్ లైక్ ఏ గ్రేట్ ఐడియా. ఇట్ సౌండ్స్ లైక్ ఏ గ్రేట్ ఐడియా. ఇంతకుముందు విదేశాలకు వెళ్ళారో లేదో తెలుసుకోవడానికి మీరు ఎప్పుడైనా విదేశాలకు వెళ్ళారా అని అడుగుతారు కదా. హ్యావ్ యూ ఎవర్ బీన్ అబ్రాడ్? హ్యావ్ యూ ఎవర్ బీన్ అబ్రాడ్? నేను గత ఏడాది థాయిలాండ్ వెళ్ళాను. ఐ వెంట్ టు థాయిలాండ్ లాస్ట్ ఇయర్. ఐ వెంట్ టు థాయిలాండ్ లాస్ట్ ఇయర్. ఏ విషయం గురించైనా అనుమానంగా ఉన్నప్పుడు ఇది నిజమని మీరు అనుకుంటున్నారా అని అడుగుతారు కదా. డూ యూ థింక్ ఇట్ ఈస్ ట్రూ? డూ యూ థింక్ ఇట్ ఈస్ ట్రూ? అవును, నేను అలానే అనుకుంటున్నాను. ఎస్, ఐ థింక్ సో. ఎస్, ఐ థింక్ సో. ప్రతిరోజు వ్యాయామం చేస్తారో లేదో తెలుసుకోవడానికి మీరు రోజు వ్యాయామం చేస్తారా అని అడుగుతారు కదా. డూ యూ ఎక్సర్సైజ్ డైలీ? డూ యూ ఎక్సర్సైజ్ డైలీ? అవును, నేను ప్రతిరోజు వ్యాయామం చేస్తాను. ఎస్, ఐ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే. ఎస్, ఐ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఒత్తిడిని ఎలా తట్టుకుంటారు అని అడుగుతారు కదా. హౌ డు యూ హ్యాండిల్ స్ట్రెస్? హౌ డు యూ హ్యాండిల్ స్ట్రెస్? నేను దీర్ఘంగా శ్వాస తీసుకుంటాను మరియు నడకకు వెళ్తాను. ఐ టేక్ ఎ డీప్ బ్రీత్ అండ్ గో ఫర్ ఎ వాక్. ఐ టేక్ ఎ డీప్ బ్రీత్ అండ్ గో ఫర్ ఎ వాక్. స్నేహితులు ఎవరైనా నిన్న రాత్రి ఏమి చేశారో తెలుసుకోవడానికి నిన్న రాత్రి నువ్వు ఏమి చేశావు
అని అడుగుతారు కదా. వాట్ డిడ్ యూ డూ లాస్ట్ నైట్? వాట్ డిడ్ యూ డూ లాస్ట్ నైట్? నేను టీవీ చూశాను. ఐ వాచ్డ్ టీవీ. ఐ వాచ్డ్ టీవీ. ఎవరైనా వచ్చినప్పుడు అక్కడికి ఎలా వచ్చారో తెలుసుకోవడానికి మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అని అడుగుతారు కదా. హౌ డిడ్ యూ గెట్ హియర్? హౌ డిడ్ యూ గెట్ హియర్? నేను బస్సులో వచ్చాను. ఐ టుక్ ద బస్. ఐ టుక్ ద బస్. ఎవరైనా పార్టీకి ఆహ్వానించినప్పుడు అక్కడికి వస్తున్నారో లేదో తెలుసుకోవడానికి మీరు పార్టీకి వస్తున్నారా అని అడుగుతారు కదా. ఆర్ యూ కమింగ్ టు ద పార్టీ? ఆర్ యూ కమింగ్ టు ద పార్టీ? క్షమించండి, నేను రావడం లేదు. సారీ, ఐ ఎమ్ నాట్ కమింగ్. సారీ, ఐ ఎమ్ నాట్ కమింగ్. కొత్తగా ఏదైనా సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా చూశారో లేదో తెలుసుకోవడానికి మీరు కొత్త సినిమా చూశారా అని అడుగుతారు కదా. డిడ్ యూ వాచ్ ద న్యూ మూవీ? డిడ్ యూ వాచ్ ద న్యూ మూవీ? లేదు, ఇంకా చూడలేదు. నో, నాట్ ఎట్. నో, నాట్ ఎట్. ఎవరైనా కలిసినప్పుడు వాళ్ళు అక్కడికి దగ్గరలో ఉంటున్నారేమో తెలుసుకోవడానికి మీరు ఈ చుట్టుపక్కల ఉంటున్నారా అని అడుగుతారు కదా. ఆర్ యూ ఫ్రమ్ అరౌండ్ హియర్? ఆర్ యూ ఫ్రమ్ అరౌండ్ హియర్? అవును, నేను ఇక్కడికి దగ్గరలో ఉంటున్నాను. ఎస్, ఐ లివ్ నియర్ బై. ఎస్, ఐ లివ్ నియర్ బై. సూర్యాస్తమయం చూడడానికి చాలా అందంగా ఉంటుంది కదా. సూర్యాస్తమయం చూశారో లేదో తెలుసుకోవడానికి నువ్వు సూర్యాస్తమయం చూసావా అని అడుగుతారు కదా. డిడ్ యూ సీ ద సన్సెట్? డిడ్ యూ సీ ద సన్సెట్? చూశాను, అందంగా ఉంది. ఎస్, ఇట్ వాజ్ బ్యూటిఫుల్. ఎస్, ఇట్ వాజ్ బ్యూటిఫుల్. కొత్తగా డ్రెస్ కొన్నప్పుడు అది సరిగా సరిపోతుందో లేదో తెలుసుకోవడానికి అది బాగా సరిపోతుందా అని అడుగుతారు కదా. ఈజ్ దట్ ఏ గుడ్ ఫిట్? ఈజ్ దట్ ఏ గుడ్ ఫిట్? ఇది కొంచెం చిన్నది. ఇట్స్ ఏ లిటిల్ టూ స్మాల్. ఇట్స్ ఏ లిటిల్ టూ స్మాల్. కొత్తగా పరిచయమైనప్పుడు పిల్లలు ఉన్నారో లేదో తెలుసుకోవడానికి మీకు పిల్లలు ఉన్నారా అని అడుగుతారు కదా. డూ యూ హ్యావ్ ఎనీ చిల్డ్రన్? డూ యూ హ్యావ్ ఎనీ చిల్డ్రన్? నాకు పిల్లలు లేరు. ఐ డోంట్ హ్యావ్ చిల్డ్రన్. ఐ డోంట్ హ్యావ్ చిల్డ్రన్. వంట చేయడం ఇష్టమో కాదో తెలుసుకోవడానికి మీరు వంట చేయడం ఇష్టపడతారా అని అడుగుతారు కదా. డూ యూ లైక్ కుకింగ్? డూ యూ లైక్ కుకింగ్? అవును, నాకు కొత్త వంటకాలను ప్రయత్నించడం చాలా ఇష్టం. ఎస్, ఐ లవ్ ట్రయింగ్ న్యూ రెసిపీస్. ఎస్, ఐ లవ్ ట్రయింగ్ న్యూ రెసిపీస్. ఎక్కడికైనా వెళుతున్నప్పుడు వెంట వస్తున్నారో లేదో తెలుసుకోవడానికి మీరు మాతో వస్తున్నారా అని అడుగుతారు కదా. ఆర్ యూ కమింగ్ విత్ అస్? ఆర్ యూ కమింగ్ విత్ అస్? అవును, నేను ఒక నిమిషంలో మీతో చేరతాను. ఎస్, ఐ విల్ జాయిన్ యూ ఇన్ ఏ మినిట్. ఎస్, ఐ విల్ జాయిన్ యూ ఇన్ ఏ మినిట్. కొత్తగా ఏదైనా నేర్చుకుంటున్నారేమో తెలుసుకోవడానికి మీరు కొత్తగా ఏదైనా నేర్చుకుంటున్నారా అని అడుగుతారు కదా. ఆర్ యూ లెర్నింగ్ సంథింగ్ న్యూ? ఆర్ యూ లెర్నింగ్ సంథింగ్ న్యూ? అవును, నేను వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటున్నాను. ఎస్, ఐ am లెర్నింగ్ వీడియో ఎడిటింగ్. ఎస్, ఐ am లెర్నింగ్ వీడియో ఎడిటింగ్. జంక్ ఫుడ్ తింటారో లేదో తెలుసుకోవడానికి మీరు జంక్ ఫుడ్కు దూరంగా ఉంటారా అని అడుగుతారు కదా. డూ యూ అవాయిడ్ జంక్ ఫుడ్? డూ యూ అవాయిడ్ జంక్ ఫుడ్? అవును, నేను ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడానికి ప్రయత్నిస్తాను. ఎస్, ఐ ట్రై టు ఈట్ హెల్దీ ఫుడ్. ఎస్, ఐ ట్రై టు ఈట్ హెల్దీ ఫుడ్. ఎవరితోనైనా పని ఉండి వెళ్ళినప్పుడు వాళ్ళు బిజీగా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి మీరు ఇప్పుడు బిజీగా ఉన్నారా అని అడుగుతారు కదా.
ఆర్ యూ బిజీ రైట్ నౌ? ఆర్ యూ బిజీ రైట్ నౌ? అవును, నేను కొంచెం బిజీగా ఉన్నాను. ఎస్, ఐ యామ్ ఏ లిటిల్ బిజీ. ఎస్, ఐ యామ్ ఏ లిటిల్ బిజీ. ఈత కొట్టడం వచ్చో లేదో తెలుసుకోవడానికి నువ్వు ఈత కొట్టగలవా అని అడుగుతారు కదా. కెన్ యూ స్విమ్? కెన్ యూ స్విమ్? అవును, నేను ఈత కొట్టగలను. ఎస్, ఐ కెన్ స్విమ్. ఎస్, ఐ కెన్ స్విమ్. దేని గురించైనా వివరించిన తర్వాత అర్థమైందో లేదో తెలుసుకోవడానికి మీకు అర్థమైందా అని అడుగుతారు కదా. డూ యూ అండర్స్టాండ్? డూ యూ అండర్స్టాండ్? అవును, నాకు అర్థమైంది. ఎస్, ఐ అండర్స్టాండ్. ఎస్, ఐ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.